హలో అండి. ఇంతకు ముందు షార్ట్‌లో క్రిస్పీ పొటాటో పాప్‌కార్న్ ఎలా చేయాలో చూపించాను కదా! ఒకవేళ చూడకపోతే గనుక ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. దాంతోనే చిల్లీ పొటాటో పాప్‌కార్న్ చేసేస్తున్నా. చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు డైస్ లాగా కట్ చేసుకున్నవి వేసి కొంచెం మంచిగా వేయించుకోవాలి. తర్వాత దానిలో ఒక హాఫ్ గ్లాస్ వరకు చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని తర్వాత సాసెస్ వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి. దీనిలో టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, ఇంకా రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాను. తర్వాత కాస్త మిరియాల పొడి కూడా వేసుకున్నాను. అలాగే ముందు మనం పొటాటో పాప్కార్న్ కోసం కలుపుకున్న పిండి ప్లేట్ ఉంది కదండి, దానిలోనే కొంచెం వాటర్ వేసుకొని దాన్ని ఇందులో వేసేయాలి. అంతకంటే ఎక్కువ పిండి ఏం అవసరం ఉండదు. తర్వాత మరి కాస్త వాటర్ వేసుకొని కాస్త పలుచగా చేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న క్రిస్పీ పొటాటో పాప్కార్న్స్ ఉన్నాయి కదా, వాటిని వేసేసుకొని మంచిగా కోట్ చేసేసుకుంటే మన చిల్లీ పొటాటో పాప్కార్న్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.